ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. అదిగో వాడే వస్తున్నాడుగా, వాడిని అడుగుదాం. ఎరా అంజలిని పెళ్లి చేసుకోవడంలో నీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు గీత ఎవరో తెలియకపోయినా పెళ్లి చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నానంటే తన ఫ్రెండ్ మీద గీతకున్న అభిమానం వల్లనే. ఇప్పుడు ఆ నిశ్చితార్థమే క్యాన్సిల్ అయిపోయింది. ఆ ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలి కాబట్టి అంజలి అయినా నాకు అభ్యంతరం లేదు. పైగా ఆ అమ్మాయి మనస్తత్వం కూడా నాకు నచ్చింది.
మనస్తత్వం నచ్చిందా? ఆ అమ్మాయి మనస్తత్వం నీకెలా తెలిసిందిరా? ఓ రోజు గీత విషయం మాట్లాడటానికి అంజలి మన ఆఫీస్కి వచ్చింది. భార్యాభర్తల బంధం గురించి చాలా ఉన్నతంగా మాట్లాడింది. ఆ అమ్మాయితో ఏ ప్రాబ్లం రాదనుకుంటున్నా. మరి ఇంకే శుభస్య శీఘ్రం వెంటనే సిట్టింగ్ ఏర్పాటు చేసేస్తాను. ఇంకా సిట్టింగ్ ఎందుకండి? మా వాడికి నచ్చింది కదా. మరి ఆ అమ్మాయి కూడా నచ్చాలి కదా. ముందు పెద్దవాళ్ళతో మాట్లాడాలి కదా. అది ఎంతసేపు ఈ రోజే మాట్లాడేస్తాను. ఇదిగో శాస్త్రి గారు, ఇంతకు ముందు మీరు సరిగ్గా మాట్లాడిపోవటం వల్లే గీత అభిప్రాయాలు మాకు, మా అభిప్రాయాలు ఆ అమ్మాయికి తెలియలేదు. తెలిస్తే అసలు నిశ్చితార్థమే జరిగేది కాదు. ఈ సంబంధం మాత్రం మేమే డైరెక్ట్గా మాట్లాడుకుంటాం. కాఫీ తీసుకోండి. ఏమాయ్, అంజలి టిఫిన్ చేసిందా? చేసిందండి. ఇదేంటండి, వీళ్ళు మన ఇంటికి వచ్చారు? అదే నాకు అర్థం కావడం లేదే. నమస్కారం చక్రపాణి గారు. నమస్కారం అండి. రండమ్మా. నమస్తే. నమస్తే. కూర్చోండి. కూర్చోండి. ఆ, చెప్పండి, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా బాగానే ఉంది. ఈ గుండె నొప్పి భూకంపం లాంటిది. లోపల ఏం జరుగుతుందో తెలియదు, సడన్ గా కంపిస్తుంది. మీరుండగానే అబ్బాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను. వేరే సంబంధం ఏమైనా చూస్తున్నారా? అందుకే వచ్చాం. ముసుగులో గుద్దులాట నాకు ఇష్టం ఉండదు. ఏదైనా డైరెక్ట్గానే చెప్పేస్తాను. మేము వచ్చింది మీ అంజలిని మా అబ్బాయికి చేసుకోవడానికి. షాక్ అయి కాఫీ కప్పులు పడేకమ్మా, ఇలారా. అమ్మాయి పెట్టిన కాఫీ రుచి చూసి కోడలుగా పనికొస్తుందో లేదో చెప్పొచ్చు అంటారు. బ్రహ్మాండంగా ఉంది. నీకెలా ఉందో? బాగా నచ్చిందండి. కాఫీనా అమ్మాయా? కాఫీ చేసిన కోడలు. మీరు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదా? అయినా ఇందులో షాక్ అయ్యే విషయం ఏముందండి? మా అబ్బాయికి మరో పిల్లని వెతకాలనుకున్నాం. మా మ్యారేజ్ శాస్త్రి చూపించిన ఫోటోలు నచ్చలేదు. వాళ్ళు కోడలుగా వస్తే నన్ను వాళ్ళు చూసుకోవడం కాదు, నేనే వాళ్ళని చూసుకోవాల్సి వస్తుందనిపించింది. అందుకే మా ఇంటి కోడలుగా అంజలిని చేసుకోవాలను. అవునండి. మొన్న గీత నిశ్చితార్థం రోజున అంజలిని బాగా గమనించాం. వినయ విధేయతలున్న పిల్ల. అలాగే మావాడికి నచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీకిష్టమైతే తాంబూలాలు పుచ్చుకుందాం. మా అమ్మాయి దగ్గర వినయ విధేయతలున్నాయి, కానీ మా దగ్గర సిరి సంపదలు లేవండి. మేము మీ తాహతుకు సరితూగలేం. మన మధ్య బంధుత్వానికి ఆస్తులు అంతస్తులు అడ్డు రావండి. అదంతా మీ మంచితనం. కానీ చెప్పండి, మీరు ఇంకా ఎందుకు సందేహిస్తున్నారు? గీత అంజలి ప్రాణ స్నేహితురాలు. వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళలా పెరిగారు. గీతను మేము మా అమ్మాయిలాగానే భావించాం. అలాగే అంజలిని వాళ్ళు వాళ్ళ కూతురులాగానే అభిమానించారు. అలాంటప్పుడు మీ ప్రాబ్లం మాకు అర్థమైంది. గీతకి క్యాన్సిల్ అయిన సంబంధం అంజలికి ఎలా చేస్తాం అనుకోకండి. గీతని మేము వద్దనుకోలేదు, గీతే మా సంబంధం ఉంటుంది. కనుక మీరు అంజలిని ఇవ్వడానికి ఆలోచించనక్కర్లేదు. మీరింతగా చెప్తుంటే మాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎంతైనా బాగుండదేమో. మీ సందేహం అది ఒక్కటే అయితే ఇప్పుడే విశ్వప్రసాద్ గారితో మాట్లాడతాను. ఆయనకు అభ్యంతరం లేకపోతే మీకేం అభ్యంతరం ఉండదుగా. హలో, నమస్కారం అండి విశ్వప్రసాద్ గారు. నేనండి చక్రపాణిని. నమస్కారం అండి. బాగున్నారా? మీ హెల్త్ ఎలా ఉంది? నేను హ్యాపీగానే ఉన్నాను. మీకు హ్యాపీ న్యూస్ చెప్పాలి. హ్యాపీ న్యూస్. మీ అబ్బాయికి మరో సంబంధం ఫిక్స్ చేశారా? ఆ సంబంధం గురించే మాట్లాడాలి. మీరు అర్జెంటుగా అంజలి ఇంటికి రండి. అంజలి ఇంటికా? ఎందుకు? మీరు వెంటనే బయలుదేరండి. మేము ఇక్కడే ఉన్నాం. ఓకే, విశ్వప్రసాద్ గారు వస్తున్నారు. ఆయన ఇక్కడికి రాగానే ఆయనతో మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తాం. అది సరేనండి. ముందు అమ్మాయి అభిప్రాయం కూడా తెలియాలిగా. అంజలికి ఇష్టమైతే ఆయనతో మాట్లాడొచ్చు. అమ్మాయిని ఒకసారి పిలుస్తారా? అంజలి, మా చంద్రుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా?
బాగా ఆలోచించి చెప్పంజలి. ఇందులో బలవంతం ఏమీ లేదు. నీకు ఇష్టమైతేనే. అదేంటండి అలా అంటున్నారు? అవును సుశీల, అభిప్రాయం సరిగ్గా తెలుసుకోకే ఓసారి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. మరోసారి అలా జరగకూడదు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకొని. అదిగో విశ్వప్రసాద్ గారు వచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. కూర్చోండి. చక్రపాణి గారు, ఏంటి విషయం? నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. అది ఏం లేదు, వారి అబ్బాయికి మన అంజలి నుంచి పెళ్లి చేయమని అడగడానికి వచ్చారు. మన గీతకు నిశ్చితార్థమై క్యాన్సిల్ అయిన సంబంధం మళ్ళీ అంజలికి ఎలా చేస్తాం చెప్పండి. ఆ మాటే నేనంటే కాదు కూడదు ఏమైనా సరే ఈ సంబంధం చేయాలని పట్టుబడుతున్నారు. ఆ విషయం మాట్లాడడానికి మిమ్మల్ని పిలిపించారు. అవునండి, గీతని మా కోడలుగా చేసుకోవాలని ఆశపడ్డాం, అవ్వలేదు. మీకు గీత ఎంతో, అంజలి కూడా అంతే కదా. అలాగే మేము కూడా మా ఇంటి కోడలుగా గీత అయినా అంజలి అయినా ఒకటే అనుకుంటున్నాం. అంజలి కూడా మాకు నచ్చింది. మా అబ్బాయి కూడా ఓకే అన్నాడు. వీళ్ళేమో మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ రెండు కుటుంబాల మధ్య ఉన్న అభిమానాలు, ఆప్యాయతలు మాకు తెలుసు. ఈ పెళ్లి వల్ల అవి చెడిపోకూడదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ఒప్పుకుంటే అంజలిని మా వాడికి ఇచ్చి చేసుకుంటాం. అంజలి, నువ్వేమంటావు? నీకు ఇష్టమేనా? నాకిష్టం అవ్వడం కాదు బాబాయ్, ముందు గీతకి ఇష్టం అవ్వాలి. ఆ తర్వాత అది బాధపడితే నేను భరించలేను. గీతకి ఇష్టమైతే నీకు ఇష్టమేనా? మ్, ఇంకే, అంజలి అంగీకారం కూడా అయిపోయింది. ఈ విషయం ఇప్పుడే గీతకు ఫోన్ చేసి చెప్పేస్తాను. ఫోన్ ఆఫ్లో ఉంది. ముందు మీ అభిప్రాయం చెప్పండి, తర్వాత అమ్మాయిని అడగచ్చు. చక్రపాణి గారు, మీది చాలా గొప్ప సంబంధం, చాలా మంచి సంబంధం. గీత మీ ఇంటి కోడలయ్యే అదృష్టాన్ని మిస్ చేసుకుందని ఆ రోజు బాధపడ్డాం. ఈ రోజున మా పెద్దమ్మాయికి మిస్ అయిన అదృష్టం మా రెండో అమ్మాయిని వెతుక్కుంటూ వస్తే కాదని ఎలా అంటాం? ఈ సంబంధం గీతకి మిస్ అయిన రోజే నా రెండో కూతురు అంజలికి చేసుకోవాలన్న ఆలోచన ఆ రోజు నాకు తట్టనందుకు సిగ్గుపడుతున్నాను. అలాంటిది మరోసారి చేతులారా వదులుకుంటామా? ఇందాక మీరు ఫోన్లో అన్నట్టు ఇది నాకు హ్యాపీ న్యూసే. నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు సంతోషమేనండి. మరోసారి మీరు జెంటిల్మెన్ అని నిరూపించుకున్నారు. చూసారా, మీరు ప్రాబ్లం అనుకున్నది ఎంత ఈజీగా సాల్వ్ చేశారో. అనవసరంగా మీరు కంగారు పడ్డారు, మమ్మల్ని కంగారు పెట్టారు. ఏదేమైనా ఒక్కసారి గీతతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అవును బాబాయ్, నాన్నగారు చెప్పింది కరెక్టే. చూడమ్మా అంజలి, గీత గురించి నీకు తెలియదా? దాని సంతోషం నువ్వు కోరుకున్నట్టే నీ ఆనందాన్ని అది కోరుకుంటుంది. అది ఇష్టపడ్డప్పుడు నువ్వు పోటీ పడితే దానికి కోపం వస్తుంది, కానీ గీతే వద్దనుకున్నాక నువ్వు చేసుకుంటే దానికే అభ్యంతరం. అదీగాక గీత తన చదువు కోసం, ఉద్యోగం కోసం ఈ సంబంధం వద్దనుకుంది, కానీ వీళ్ళు నచ్చక కాదు, వీళ్ళ మీద కోపంతోటి కాదు. ఇంకేం ఆలోచించకుండా ఒప్పుకో. మాట్లాడవేంటమ్మా? మీ ఇష్టం బాబాయ్. శుభస్య శీఘ్రం. మొత్తానికి అందరూ ఒప్పుకున్నారు. నాకు అదే సంతోషం. రేపే ముహూర్తం. రేపా? అవునండి, రేపు చాలా మంచి ముహూర్తం ఉంది. అయితే వచ్చే ముందే అన్ని నిర్ణయించుకుని వచ్చారన్నమాట. నిశ్చితార్థానికైనా లేక పెళ్లికి కూడా ముహూర్తం పెట్టించుకొచ్చారా? పెళ్లికి ఎప్పుడో ముహూర్తం పెట్టేశామండి. మీకు గీత అయినా అంజలైనా ఒకటే కదా. అలాగే మాకు గీతకైనా అంజలికైనా ఒకటే ముహూర్తం.
రాజ్యం తమ్ముడు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా? లేదు, చక్రపాణి గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళారు. చక్రపాణి గారంటే గీతకి తప్పిపోయిన సంబంధం వాళ్లేగా? అవును. అంటే గీత చదువు పూర్తయిపోయిన తర్వాతే వాళ్ళింటి కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారా? అబ్బే అదేం లేదు వదిన, ఏదో బిజినెస్ మ్యాటర్ అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చేసుకోవడానికి ఒప్పుకున్నా మనం ఒప్పుకోకూడదు. గీత ఆ ఇంట్లో కోడల్లా కాకుండా పని మనిషిలా బతకాల్సి వస్తుంది. అయినా పెళ్లి చేసుకున్న తర్వాత అత్తామావులకు సేవ చేయడం సహజమే, కానీ ఇలా వాళ్ళ పనుల కోసమే పెళ్లి చేసుకోవడం ఏమిటో. దానికి కోడలెందుకు, పని మనిషిని పెట్టుకోవచ్చుగా. ఏదేమైనా ఈ సంబంధం తప్పిపోవడం మంచిదైంది. గీత చదువైన తర్వాత మన రమేష్ లాంటి బుద్ధిమంతుడిని చూసి పెళ్లి చేసేద్దాం. ఇక దాని పెళ్లి విషయం మేము పట్టించుకోవదినా, దాని ఇష్టం. ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేసుకుంటుంది, ఎవరిని చేసుకోవాలనిపిస్తే వాళ్ళని చేసుకుంటుంది. ఏమైందండి, ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? వాళ్ళ అబ్బాయికి అంజలి నచ్చిందంట. అంజలినా? అలాగా, మరి మీరేమన్నారు? మా పెద్దమ్మాయికి చేద్దాం అనుకున్నాం, మిస్ అయింది. ఇప్పుడు చిన్నమ్మాయిని చేసుకుంటామంటే కాదంటావా? మాకేం అభ్యంతరం లేదు, చేసుకోండి అన్నాను. చాలా చక్కగా చెప్పారు. వాళ్ళు అదే అన్నారు. నిశ్చితార్థానికి రేపే ముహూర్తం అన్నారు. పోనీలేండి, గీతకు ఎలాగో ఆ ఇంటి కోడలయ్యే అదృష్టం లేదు. అంజలైనా సుఖపడుతుంది. నేను అదే అన్నాను. అంజలి చాలా అదృష్టవంతురాలు. గీత చక్కటి ఛాన్స్ మిస్ చేసుకుంది. పోన్లేండి, అది జార విడుచుకునే దాన్ని మనింట్లోనే మరో అమ్మాయి అందుకుంటోంది కదా. మంచి సంబంధం చేజారిపోయిందని మనం ఫీల్ అవ్వక్కర్లేదు. మీరు డ్రెస్ చేంజ్ చేసుకురండి, నేను భోజనం వడ్డిస్తాను. రమేష్, ఏమైందిరా? పిచ్చెక్కుతుంది. ఎందుకురా, ఏం జరిగింది? నీకు తెలీదా? అంజలికి ఇంత గొప్ప సంబంధం రాకూడదు, ఇంత డబ్బును వాడు దొరకకూడదు. అంజలికి గొప్ప సంబంధం వస్తే నీకెందుకురా? నీ గుర్తులేదమ్మా? నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు. అంజలి నన్ను ఈ చెంప మీద కొట్టింది, దానివల్ల నువ్వు కూడా నన్ను కొట్టావు. అంజలికి నాకన్నా గొప్పవాడు దొరకడు అన్నాను, కానీ అంతకన్నా గొప్పవాడిని పెళ్లి చేసుకుంటాను నాతోనే ఛాలెంజ్ చేసింది. ఈరోజు చేసుకోబోతుంది. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. ఒరే, నీకు కావాల్సింది గీత, మనకు కావాల్సింది గీత ఆస్తి. అంజలి కలవారి కోడలైతే మనకే, కాకపోతే మనకే. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకుని మావయ్య దృష్టిలో దిగజారకు. అంజలిని నువ్వేదైనా అన్నావనుకో, గీత కోపం వస్తుంది. గీత కోపం వస్తే నిన్ను జన్మలో పెళ్లి చేసుకోదు. ఆలోచించి అడుగువే. ఏమిటో కర్మ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవం కవీనా ఉపస్వస్వం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పద ఆడస్వన్నోదిభిస్యద సాధనం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, ముఖాజనం సమర్పయామి. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభూత్ బ్రహ్మేంద్ర గంగాధరాం. అయ్యా, అక్షతలు తీసుకొని కలశం మీద వేసి నమస్కారం చేయండి. అయ్యా, వియంకులు తాంబూలాలు మార్చుకోండి. నాకు డబ్బున్న తోడలుడు దొరికాడు.
ఇక నాకు డబ్బుకే లోటుండదు. ఇతన్ని అడ్డం పెట్టుకొని కోటల్లాంటి జీవితాన్ని ఫుల్ చేసుకోవాలి. ఇతన్ని మాయ చేసి మందు కొడుతూ ఉండాలి.